అంటే మీకు చిన్నప్పటి చేసినప్పుడు బాగా నచ్చింది? అప్పుడు అదే అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేశాను. అది ఏకపాత్రాభినయం. ఓకే. ఇటు రుదర్ఫోర్డ్ అండ్ అల్లూరి సీతారామరాజు రెండునా? రెండు కాదు, ఓన్లీ అల్లూరి సీతారామరాజుదే స్క్రిప్ట్ అనుకొని అప్పుడు అల్లూరి సీతారామరాజు ఆయన డైలాగులు ఉన్నాయండి కంప్లీట్గా. ఆ డైలాగ్ పవర్ అదంతా కూడాను ఆ మూవీకి, అల్లూరి సీతారామరాజు మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆ చిన్న ఆ బిట్, ఆ 5 minutes ఆఫ్ బిట్ ఉంటుంది కదా, అది ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పగలరా అది ఆ డైలాగ్? అంటే లాస్ట్లో ఒక అదే సన్నివేశం ఉంటుంది. అల్లూరి సీతారామరాజుని అరెస్ట్ చేయడానికి వస్తారు. అవును. వచ్చేసి మొత్తం 100 of రైఫల్స్ చుట్టుముడితే రే రుదర్ఫోర్డ్, అక్కడ కాదురా ఇక్కడ కాల్చు. ఈ ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే కోట్లాది అల్లూరి సీతారామరాజు జన్మించి నీ రవి హస్త బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హస్తమయించేస్తారా, కాల్చరా కాల్చు అని చెప్పేసి పడిపోతారు అది. సో అట్లా నేను మా ఊర్లో విలేజ్లో కూడా ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంటే చేసామన్నట్టు. అప్పుడు చున్నీస్ ఉంటాయి కదా, ఆ చున్నీస్ కట్టుకొని అప్పుడు చిన్నప్పుడు సారా ప్యాకెట్లు ఉండేవి. ఆ సారా ప్యాకెట్లో ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ వస్తాయి కదా, దాంట్లో కుంకుమ పోసేసేసి దానికి ఒకటి కట్టేసేసి ఇక్కడ దాంట్లో పెట్టేసేసి, ఓ ఫ్రెండ్ ఏమో బాణసంచా కొడతారని దాన్ని కొడితే శబ్దం వస్తుంది. వాడు దూరంగా ఉండి దాన్ని కొట్టగానే దాని తగ్గట్టు టైమింగ్ దీన్ని ఇట్లా వస్తే బ్లడ్ బయటకు వచ్చింది అన్నట్టు. ఓకే. అసలు మా ఊర్లో అందరూ అసలు నిజంగా బ్లడ్ వచ్చిందని వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కదా వాళ్ళకి. ఇట్లా వచ్చేసరికి బ్లడ్ వచ్చి మీద పడింది. ఏం జరిగింది అని ఆపేసి స్టేజ్ మీదకి వచ్చారు అందరు. ఏం కాలేదు, ఇది ఒక యాక్టింగ్ ఇది. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నిసార్లు జరిగాయి? అంటే వాళ్ళకి తెలియకుండా మైమర్చిపోయి మీ నటనలో నిజంగా జరిగిందనే ఇది ఎన్నిసార్లు జరిగింది ఇది? అంటే యాక్చువల్లీ ఏంటంటే రెగ్యులర్గా నేను చిన్నప్పటి నుంచి అది ఎందుకో తెలియదు కానీ ఒక 2-3 ఇన్సిడెంట్స్ అసలు న్యాచురల్గానే అవి. ఒకసారి మేము చెట్టు ఎక్కాను, తునికిపళ్ళని చెట్టు ఎక్కాను. అంటే ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము మీదకి వెళ్ళేసి అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఒక ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళాడు, రావద్దు అనుకుంటే నేను వెళ్ళాను. అది ఇరిగింది, అది కింద పడింది. కింద పడితే వాడి కాలు ఇరిగింది. ఓకే. వాడికంటే ఎక్కువ నాకేం కాలే యాక్చువల్గా. అసలు నేనే ఇక ఓవర్ యాక్టింగ్ చేసేసి నా కాలు ఇరిగిపోయిందని లేవకుండా ఉండి వాడేమో కుంటుకుని నడిచాడు, నన్ను ఎత్తుకుని పోయారు ఊర్లోకి. ఎందుకంటే నా వల్లనే ఇరిగింది కదా, ఏదన్నా నాకే వస్తుందని చెప్పేసి ముందే నేనే యాక్టింగ్ స్టార్ట్ చేసి ఒక వారం రోజులు కుంటుకుంటూ నడిచా మొత్తం అట్లా. అంటే అప్పుడే యాక్టింగ్ స్టార్ట్ చేసామండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే నటనలో ప్రావీణ్యం లేకపోయినా నటించేసి అవతల వాళ్ళని మెప్పించేసేవాళ్ళు అనమాట. ఓకే, న్యాచురల్ స్కిల్ అది. ఓకే. మీకు ఠాగూర్లో ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నేను 98లో ఇక్కడ మధురనగర్లో ఫ్రెండ్స్ తోటి ఉండేవాళ్ళం. ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్నాము. గోపాల్ రెడ్డి అని కో డైరెక్టర్ ఉండేవాడు, తను ఠాగూర్కు కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ చేస్తున్నాడు అప్పుడు. ఓకే. సో అట్లా ఆ రూమ్మేట్ కావడం వల్ల నాకు ఛాన్స్ వచ్చింది. అది ఇప్పుడు ఆర్ట్స్ అండ్ దీంట్లో వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారా మీరు? థియేటర్స్ కంప్లీట్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ 3 years కంప్లీట్ చేశాను. సైమల్టేనియస్గా యాక్చువల్లీ డిఎడ్ చేద్దాం అనుకుని వచ్చి ఇక్కడికి థియేటర్ ఆర్ట్స్ చేశారు. డిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఓకే. థియేటర్ ఆర్ట్స్ చేసుకుంటూనే డిగ్రీ ఎక్స్టర్నల్ రాశాను, తర్వాత ఎంఏ సోషియాలజీ చేశాను, తర్వాత బిఎడ్ జాబ్ వచ్చిన తర్వాతనే ఇట్లా ఎంఎడ్ కంప్లీట్ చేశారు. సో ఈ జర్నీలోనే మీకు బాగా గుర్తుండిపోయి, అంటే ఒక చదువుకుంటూ ఒక పక్క నటన వైపు ఇది చేసుకుంటూ 2 సపరేట్ ట్రాక్స్, ఇందులో వెళ్ళేవాళ్ళు ఇందులో రాణించలేరు, ఇందులో వెళ్ళేవాళ్ళు ఇందులో రాణించలేరు, కానీ రెండింటిని సైమల్టేనియస్గా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు బాగా ఇన్స్పిరేషన్ మీ లైఫ్లో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఘట్టాలు ఏమైనా ఉన్నాయా? నాకు జనరల్ ఘట్టం అంటే మనం యాక్చువల్ ఠాగూరే ఎక్కువ చెప్పుకోవచ్చు. అది అప్పుడు మీరు ఈ చదువుకున్న క్రమంలోనే అయిందా అది? అది అంటే జాబ్ చేస్తున్నా అప్పటికి, నేను 2003 జాబ్ చేస్తున్నాను. అంటే చదువుకునే క్రమంలో అంటే నేను ఒకసారి అప్పటికి 95లో నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యా. యాక్చువల్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను. ఏంటి సార్ అన్నింటినీ? నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్, నేను స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ టు థియేటర్. కాకపోతే ఏంటంటే అప్పుడు 95లో వైజాగ్లో పోస్ట్ మార్టం అని ఒక ప్లే చేస్తున్నాం, సౌత్ జోన్ కాంపిటీషన్స్.
వేస్తుంటే అప్పటికే నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూ అయిపోయింది. జనవరి 95 జనవరి 5th నాకు ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక్కడ జనవరి 9th అక్కడ ప్లే ఉండే. అప్పటికే డ్రెస్ కుట్టించుకున్నాను నేను. సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్ కుట్టించుకొని కటింగ్ చిన్నగా ఏం చేసి ఇక బిఫోర్ ఒక నాటిక స్టార్ట్ కావడానికి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అందరిని కంట్రోల్ అయ్యి లోపల చూడండి అది అని చెప్పేసి చేశాను. కంట్రోల్ అయినారు. మధ్యలో కూర్చున్నాను. ఆ ప్లేలో ఏంటంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టరు మధ్యలో ప్లే జరుగుతుంటే దాంట్లో ఒక రైటర్ ఉంటాడు. ఆ రైటర్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ని అంటే ఫస్ట్ ఒక డాక్టర్స్ వీళ్ళు కిడ్నీలు అమ్ముకుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు అని చేస్తారు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అని స్టార్ట్ చేయగానే నాకు పౌరుషం స్టాప్ ఇట్ అని చెప్పేసి అంటారు. అన్ని స్టేజ్ మీద కురుకుతాను అన్నట్టు. వీళ్ళందరూ సార్ 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 అది డ్రామా సార్, అది వీళ్ళందరూ నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటున్నారు. వీళ్ళందరూ ఓకే వెళ్ళేసేసి స్టేజ్ మీదకి వెళ్ళేసి సెట్ చేసేసేసి అక్కడ సీన్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో అది ఒక వాళ్ళు అయిపోయిన తర్వాత కిందికి వచ్చి అందరు ఫిదా అన్నట్టు అసలు ఇక ఓకే చాలామంది ఫ్యాన్స్. అంటే కంప్లీట్గా ఒక అరా అక్కడే క్రియేట్ చేసేసారు మీరు. సో ఇదైన తర్వాత మీరు ఠాగూర్లో వచ్చిందని చెప్పారు. ఠాగూర్కి ఎలా వచ్చింది ఛాన్స్? అదే ఫ్రెండ్ అసోసియేట్గా దాంట్లో ఉన్నాడు, ఛాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత అంతకుముందు ఏంటంటే యాక్చువల్గా ఈ సీన్ కంటే బిఫోరే యాక్చువల్గా ఒక సిఆర్ షిండే గురించి ఒక హాఫ్ పేజ్ డైలాగ్ ఉంటుంది ఒకటి. చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు. సిఆర్ షిండే ఏమేమి చేశాడు ఏంటనేది అకృత్యాలని చెప్పాలి. మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ స్క్రిప్ట్ని వేరే అతనికి ఇచ్చాడు. అతను చదువుతూ ఉన్నాడు. నేను వెళ్ళి చూసేసి దాచుకుని చదువుతున్నాను అన్నట్టు. ఈ డైలాగ్ ఇంక ఈయన కాడిపోద్దు అని వెళ్ళలేదు, దాన్ని అట్లాగా చదివేదని చెప్పేసి నేను ఒక 3-4 టైమ్స్ చదివేసి అతను చెప్పా ఇక్కడ పాజ్ ఇవ్వాలి, ఇక్కడికి ఇట్లా ఎమోషన్ ఇట్లా చేయాలని. అయిన తర్వాత ఆ డైలాగ్ నాకు ఓన్ అయింది. నైట్ 12 o'clock షూట్ చార్జ్ చేసిన చిరంజీవి గారు వచ్చేసి వస్తున్నారు, ఇంకా క్యారవాన్లో ఉన్నారు. వినాయక్ గారు డైరెక్టర్ గారు వచ్చేసేసి చెప్పు డైలాగ్ అంటే మనోడు చెప్పలేకపోతున్నాడు. నేను చెప్తాను చెప్పేసి నేను చెప్పేసా. నీకు ఇవ్వలే కదా అంటే నేను ఒకసారి చూశాను సార్ ఆల్రెడీ నాకు వచ్చింది డైలాగ్ అని చెప్పేసి అన్నాగా చెప్పించారు. బాగుంది. నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత ఈ సీన్ వచ్చింది. డైరెక్టర్ గారు అది గుర్తు పెట్టుకొని రండి తను గోవర్ధన్కి ఇవ్వండి ఈ క్యారెక్టర్ అని చెప్పేసి ఇచ్చాడు అన్నట్టు. సో ఆ రోజు నైట్ 12 o'clock నుంచి 3 o'clock వరకు చిరంజీవి గారికి మా ఇద్దరి మధ్యన షూట్ అన్నట్టు. 3 hours షూట్. 3 hours షూట్. అసలు ఇట్ వాజ్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఇక అంతకంటే ఎక్కువ అది వండర్ఫుల్. నిద్ర కూడా పట్టలేదు ఇక చిరంజీవి గారిని నేను సైతం అది నేను అప్పుడు రాసిన దేనికి కరెక్ట్గా ఆ యాప్ట్ అనేది నిజంగా కరెక్ట్గా ఆ పాటకి కరెక్ట్గా మూవీ సరిపోయింది. నా డైలాగ్ కూడా ఉంటుంది కదా, వచ్చేసి చిరంజీవి గారు వస్తారు. అప్పటికి నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు. మాస్టర్ మీరు దొరకంది మన ఉద్యమాన్ని మన నాయకులను ఎవరిని వదిలిపెట్టారట అంటే ఈలోగా సిఆర్ షిండే వాయు దిగ్బంధనం అనే కళతో కింద పడిపోతాడు. నేను లేపుకున్నాను, చేతులు కొడతాడు, నేను కింద పడతాను. ఇదంతా చిరంజీవి గారు వింటుంటారు. వస్తాడు, వచ్చి రాగానే నేను చావు బతుకు మధ్యలో ఉంటా. వచ్చేసి ఏమైంది రఘు అనగానే అది సీన్ రివీల్ అవుతుంది. హాస్పిటల్కి పోదాం పద అంటే వద్దు మాస్టారు నేను బ్రతకను, మన ఉద్యమాన్ని బ్రతికిందండి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అనుకుంటూ పడిపోతానట. సార్ అది మీరు ఆ సీన్ గుర్తెచ్చుకొని చెప్తున్నారేమో, మీ ఐస్లో టీయర్స్ వస్తున్నాయి. సో అట్లా అప్పుడు అక్కడి నుంచి చిరంజీవి గారు ఇక ఆ సాంగ్ డిడి అనుకుంటూ వెళ్ళిపోతుంది. అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో ఆ తర్వాత లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నాను.